తుఫాన్ ఎఫెక్ట్తో తమిళనాడుతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి మహాబలిపురం, కార్కెల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరం దాటింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కురిశాయి. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. విశాఖ, తిరుపతిలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తమిళనాడును ఫెంగల్ తుఫాన్ అతలాకుతలం చేసింది. చెన్నైలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు తమిళనాడులో భారీ వర్షాలకు చెన్నై విమానాశ్రయంలో సైతం నీరు చేరింది. రన్వేలు నీటిలో ఉండటంతో విమానాలు దిగేందుకు, ఎగిరేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. వర్షం ఉధృతి పెరగడంతో కొన్ని గంటలు విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. అటు చెన్నై విమానాశ్రయంలో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్ బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నియంత్రణ కోల్పోయింది. దాంతో తిరిగి గాల్లోకి ఎగిరింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగలాపురం మండలం టీపీ కోట వద్ద గొడ్డేరు వాగుకు ఆకస్మికంగా వరద పోటెత్తింది. ఎగువన ఉన్న భూపుతేశ్వర ప్రాజెక్టు నుంచి భారీ వరద ఒక్కసారిగా వాగులోకి ప్రవహించింది. అదే సమయంలో వాగు దాటుతున్న వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. గొడ్డేరు వాగు ఉధృతి కారణంగా నాగలాపురం పరిసర ప్రాంతాల నుంచి శ్రీ సిటీ పరిశ్రమలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
ಓಡಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರು ಒಬ್ಬ ಸ್ವಾಮಿ ಒಂದಿಚ್ಚಿ ಇರಿರ್ನ ಕಿಟ್ಟವತ್ತ మా అబ్బాయి ఓడాను తన్య వా ఇరినా ఇరినా సుద్దమ్మ ఇట తన్య వా యాంగిన దాచుకున్నాను కదా ఎవరు తన్యమ్మ ఎత్తురునైంది ఆహా అన్న ఎత్తురు అటు కరకంబాడి వద్ద మల్లిమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో 2 గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీరు విడుదల చేశారు. రిజర్వాయర్ కింద ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది.